నేను ఐదుగా నా ప్రభు ప్రతి ఒక్కరి ప్రార్థన నా ప్రభు పాదం చెంత చేర్చుకోమని ప్రార్థిస్తున్నాను. దేవానికి స్తోత్రములైన వందనాలు ప్రభా. నైనా ఆత్మీయ జీవితాలను మాకు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. నీ పరిశుద్ధాత్మ శక్తితో నా ప్రభా ప్రతి ఒక్కరిని తాకమని అడుగుతున్నాను. దేవానికి స్తోత్రములైన వందనాలు ప్రభా. దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రములయ్యా నా ప్రభా. ఇదిగో నా ప్రభా నేనైతే ఎంతో నైనా నీ సన్నిధికి రాలేదేమో అనుకున్నాను. దేవానికి వందనాలు ప్రభా. నా తండ్రి నీ మధ్యాహ్నకాల సేవలు నా ప్రభా నీ సన్నిధికి రావడానికి నా ప్రాణం నడిపించావు. దేవానికి వందనాలు స్తోత్రములు ప్రభా. నైనా నా కుటుంబంలో ఎన్నో శోధనలు ప్రభా. నైనా వాటన్నిటిని సరిచేసేవాడు నీవే. సైతాను ఎంతో శోధన పెడుతుంది ప్రభా. అయినప్పటికీ నా ప్రభు నిన్ను విడిచిపెట్టకుండా నా ప్రభు నేను వెంబడించుకునే కృప నాకు దయచేది. అయినా నీకు వందనాలు ప్రభా. నైనా నిత్యము నా ప్రభు నీ సన్నిధి నాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. దేవానికి స్తోత్రము నీకు వందనాలు ప్రభా. నాయన నా తండ్రి నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీకు వందనాలు ప్రభు. స్తోత్రములు తండ్రి. నాయనా నా ప్రభా దీనిరాలు ప్రార్థన చిన్న ప్రార్థన ప్రభా నీకు నీ పాదం చేర్చుకోమని త్వరలోనే స్వరత పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మరొక ప్రార్థన. ముప్పిడి గంగారత్నం గారి యొక్క 3 కాసుల బంగారపు గొలుసు పోగొట్టుకున్నారు. తిరిగి అది ఎవరి దగ్గర అయితే ఉందో ఎక్కడైతే ఉందో అది పోగొట్టుకున్న గొలుసు దొరకాలని వారి కుటుంబంలో ఉన్నటువంటి రూపస్తు యవనస్తుడిగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉండి మంచి ప్రయోజకుడుగాను, అదేవిధంగా పోసమ్మ గారికి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, రోజాకి దేవుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు బలపరచాలని ప్రార్థన చేద్దాం. మనం గారు ప్రార్థన. మేమంతా కాచి కాపాడిన ప్రభు ఈ చివరి శుక్రవారం మమ్మల్ని రీతిగా కూడుకున్నందుకు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. నా ప్రభు గొప్ప దేవుడా నాయన కొద్దిమందిగా కూడుకుని ఉన్నావు నా ప్రభు నీకు వందనాలు ప్రభు. మా మధ్య మీరున్నారు, మేము ఉంచున్నాము తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడా నీకు వందనాలు అయ్యా. నీకు అసాధ్యమైంది ఏది లేదు నా ప్రభు. అంత నీకు సహజమైన ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే నా ప్రభు ముందుగా నా ప్రభు నాయన ధైర్యసులు దీవించండి, ఆరోగ్యం దయచేయండి. ఆయనకు మంచి ఆరోగ్యం బలాన్ని శక్తిని దయచేయండి ప్రభు. చేసే పనులు మీరు ఉండండి, సహాయం దయచేయండి. అలాగే నా తండ్రి అలాగే పాస్టర్ గారికి కూడా జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం బలాన్ని శక్తిని దయచేయండి. అలాగే తండ్రి ఒకంపేటలో కట్టేకోండి నాయన మందిరానికి నుండి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభు. ఆ మందిరానికి ఏదైతే అవసరమో నీకు సహాయం దయచేయండి ప్రభు. నాయన కావాల్సిన కేరీలు అన్నీ కూడా నాయన సమకూర్చండి ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్క ప్రార్థన కూడా నా ప్రభు ఆ మందిరం గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. త్వరలో నా ప్రభు ఆ మందిరం అవ్వాలని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహాయం దయచేయండి. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నా ప్రభు గొప్ప దేవుడా నీకు వందనాలయ్యా. అలాగే తండ్రి నా ప్రభు మాధురిని జ్ఞాపకం చేసుకోండి, మనోజుని జ్ఞాపకం చేసుకోండి. అలాగే నా ప్రభు రాణమ్మని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన 3 బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. అలాగే నా తండ్రి నాయన గంగారత్నం గారి గురించి ప్రార్థన చేయమని చెప్పారు నా తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన గొలుసు పోగొట్టుకున్నారంట ప్రభు. నీకు వందనాలు నాయన. నాయన నీకే సాధ్యం నా ప్రభు. అది ఎక్కడ ఉందో నా ప్రభు
అది నీకే తెలిసిన ప్రభు సహాయం దయచేయండి ప్రభు. ఆ గొలుసు దొరికేటట్టు దయచేయండి ప్రభు. ఆవిడకి నా ప్రభు మొన్నే సంతోషపడారు తండ్రి. నా ప్రభు కుటుంబంలో ఎంతో నా ప్రభు మేలు చేసావని నమ్మారు నాయన. అలాగే నా ప్రభు బిడ్డలని మళ్ళీ కోల్పోయేలాగా చేయకుండా నా ప్రభు మీరు సహాయం దయచేయండి ప్రభు. కుటుంబాన్ని మీరు దీవించండి నాయన. ఎక్కడ ఉందో వెతుకండి ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే నా ప్రభు అమ్మకు మంచి ఆరోగ్యం బలాన్ని శక్తిని దయచేయండి. ఓ సమక నా ప్రభు మంచి ఆరోగ్యం బలాన్ని శక్తిని దయచేయండి. కష్టపడకుండా ప్రభు ఆ బిడ్డలను పెంచుకుంటానికి కష్టపడి ఆరోగ్యం బలాన్ని శక్తిని దయచేయండి. అలాగే రోజును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి ఆరోగ్యం బలాన్ని శక్తిని దయచేయండి. అలాగే నేను ఇచ్చిన బిడ్డలు కూడా మీరు దీవించండి. భర్తను కూడా మీరు దీవించండి. రోగాసును బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నా ప్రభు బిడ్డకు మంచి ఆలోచన మంచి జ్ఞానం దయచేయండి ప్రభు. నాయన లోకం వైపు చూడకుండా నా ప్రభు నీ వైపు చూపించుకోండి తండ్రి. నీకు వందనాలు నాయన. యవన కాలంలో ఉన్నాడు ప్రభు తండ్రి. నీకు వందనాలు ప్రభు. ఆ బిడ్డని నాయన నా ప్రభు ఈ సన్నిధానంలో ఎంత సహాయం దయచేయండి ప్రభు. నాయన ఇక్కడ ఎంతమంది అయితే కూడుకున్నావు నా ప్రభు నీకు వందనాలు నాయన. ఎవరు ఏ అంశంతో వచ్చారో నీకు తెలిసిన ప్రభు. బీపీలు షుగర్లతోటి కాళ్ళతోటి ప్రతి ఒక్కరు కూడా నా ప్రభు నాయన కాళ్ళని చెప్తున్నాం తండ్రి. నాయన మీరే సహాయం దయచేయండి ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నా ప్రభు నాయన నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే తండ్రి ఎంతో